అందరికీ నమస్తే. జూన్ వచ్చిందంటే ఏంటంటే పిల్లలు చిన్న పిల్లల్ని స్కూల్ జాయిన్ చేయాలి అనే ఒక ఆలోచనలో ఉంటారు కదా! ప్రతి తల్లిదండ్రులు. అంటే ఏ కాన్వెంట్ జాయిన్ చేయాలి? ఏ కాన్వెంట్‌లో చెప్తారు? అని చెప్పేసి ఈ ఆలోచనే తప్ప గవర్నమెంట్ స్కూల్ అన్న ఆలోచనే రాదు కదా! నేను గవర్నమెంట్ స్కూల్ గురించి ఎందుకు చెప్తున్నానంటే ఒక 1 వీక్ బ్యాక్ నన్ను ఒకాయన ఇలా అన్నారనమాట. "నువ్వు చదివింది తెలుగు మీడియమా? గవర్నమెంట్ స్కూలా? డబ్బా స్కూలా?" అనడం జరిగిందనమాట. డబ్బా స్కూల్ ఏం కాదండి అది. చాలా చెప్తారు. గవర్నమెంట్ స్కూల్‌లో ఎందుకు చెప్పరు? నిజంగా ప్రతి ఉపాధ్యాయులు కూడా బాగా కష్టపడి చదివిన ఉపాధ్యాయులే అక్కడ. నిజంగా ఇప్పుడు చూస్తున్నాం గదా! డీఎస్సీ రాయాలైనా, బీఈడీ రాయాలన్నా, డీఎస్సీ సెలెక్ట్ అవ్వాలన్నా కూడా ఒక యుద్ధంలాగా చదివి ఆ జాబ్ రావాలంటే ఏదో ఐఏఎస్ లాగా ఫీల్ అవ్వాల్సొస్తుంది గదా! ఓహ్! డీఎస్సీ వచ్చింది, జాబ్ వచ్చింది అంటే నిజంగా కలెక్టర్ అయినంత సంతోషంగా అనిపిస్తుంది గదా! కానీ గవర్నమెంట్ స్కూల్ అంటే ఆహ్, ఈ కాన్వెంట్‌లోనే చదవాలి, కాన్వెంట్‌లోనే చెప్తారు అనేసి ఆలోచన కాదు నిజంగా. మనకి విద్య రావాలి గానీ ఏ స్కూల్ అయితే ఏంటి, పిల్లలకి చదువొస్తే ఏ స్కూల్ అయినా ఒకటే. అసలు జ్ఞానం అనేది అబ్బాలి పిల్లల్లో గదా! అంతే తప్ప ఆ స్కూల్ చెప్తారు, ఈ స్కూల్ చెప్తారు అనేది అది కరెక్ట్ కానే కాదు. గవర్నమెంట్ స్కూల్‌లో చదివే వాళ్ళంటే ఏంటో అంత చులకన. ఇంకోటి తెలుగు మీడియం చదివేవాళ్ళంటే ఇంకా చాలా చులకన. తెలుగు మీడియం అంటే ఏదైనా గూడా ఇప్పుడు తెలుగు మీడియంలో చదివి గవర్నమెంట్ స్కూల్‌లో చదివిన పిల్లలు చక్కగా యూఎస్ ఎళ్తున్నారు. ప్రతి ఇతర దేశాలెళ్ళి జాబులు చేసేవాళ్ళున్నారు గదా! ఇంకోటి చిన్న మాట. మన అంబేద్కర్ గారు కూడా ఆయన చదివి గవర్నమెంట్ స్కూల్‌లో చదివే ఉండొచ్చు ఆయన. అప్పటి రోజుల్లో ఏం గవర్నమెంట్ స్కూల్సే తప్ప ప్రైవేట్ స్కూల్స్ ఎక్కడ ఏ కాన్వెంట్‌లు లేవు. అంటే నిజంగా ఆయన నేర్చుకుని అన్నీ రాజ్యాంగాన్ని రాసిన రాత వల్లే మనం ఇవాళ ప్రతిదీ నడుస్తుంది గదా! ఆయన రాసిన దాని మీదే మనం అనుకరణ అంతా జరుగుతుంది గదా! ఏంటి గవర్నమెంట్ ఎలా జరగాలి? ఏంటి? ప్రతిదీ ఆయన రాసిన దాని ఆ రాజ్యాంగం మీదే ప్రభుత్వం నడుస్తుంది గదా! నిజంగా ఇది గవర్నమెంట్ స్కూలు, ఇది ప్రైవేట్ స్కూలు కంటే గూడా నిజంగా గవర్నమెంట్ స్కూల్‌లో ఈ కాన్వెంట్‌లో లాగా రుబ్బుడు సెక్షన్ ఉండదు. చదవండి, చదవండి, చదవండి అనే సెక్షన్ ఉండదు. ఏంటంటే లిబరల్‌గా చదువుతారు. చెప్తారు టీచర్లు గూడా అలాగా. పిల్లలు కూడా స్వేచ్ఛగా చదువుతారు. ఇంకోటి మెయిన్ పాయింట్ ఏంటో తెలుసా? ఈళ్ళు గొప్పోళ్ళు అంటే ఈళ్ళు డబ్బున్నోళ్ళు, ఈళ్ళు డబ్బు లేనోళ్ళు అనే తారతమ్యాలు ఆ స్కూల్లో ఉండవు మెయిన్. ఇంకొకటి ఏంటో తెలుసా? వీడు పచ్చడేసుకు తింటున్నాడా? వీడు కూరేసుకు తింటున్నాడా? ఇయన్నీ ఉండవు. పచ్చడేసుకునేవాడికి షేరింగ్ అనమాట. ఇదిగో నా కూరేసుకో అనే షేరింగ్ ఉంటది పిల్లల్లో. అలాగే ఎంత కష్టం వచ్చినా కూడా ఫైనాన్షియల్‌గా గానీ, ఏదొచ్చినా గూడా వాడి జీవితంలో గవర్నమెంట్ స్కూల్‌లో చదివినోడు తప్పకుండా బతకడానికి మాత్రం అర్హుడవుతాడు. నిజంగా ఇది నేను బల్లగుద్ది చెప్తా. ఏంటంటే ఎవ్వరిని గూడా గవర్నమెంట్ స్కూల్‌లో చదివే పిల్లల్ని వీడు తెలివి తక్కువోడు, వీడికి ఇంగ్లీషే రాదు అంటే నేర్చుకుంటే ఎంతసేపు? నేర్చుకోకూడదా? తప్పకుండా నేర్చుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదు. కాబట్టి ఎవ్వరూ గూడా గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని గానీ, గవర్నమెంట్ స్కూల్ టీచర్స్‌ని గానీ ఎవరు విమర్శించకండి దయచేసి. నిజంగా ఏంటంటే, ఆ స్కూల్‌లో ఏం పెట్టినా కూడా ఆ పిల్లలు అలా తింటారనమాట. ఇవాళ మధ్యాహ్నం భోజనం పెట్టే దానిలో వాళ్ళు టేస్ట్‌గా చేసినా, చేయకపోయినా అడ్జస్ట్‌మెంట్ అనేది వచ్చేస్తది పిల్లల్లో. ఇంకోటి కాన్వెంట్‌లో దించామంటే పొద్దున్న తీసుకెళ్ళాలి, దించాలి, తీసుకురావాలి. నిజంగా ప్రభుత్వం స్కూల్‌లో పిల్లలేంటో తెలుసా? చక్కగా ఒక చిన్న బ్యాగ్ పట్టుకుంటారు. అమ్మ రెడీ చేసిందంటే వాడంతట వాడు పోతాడు స్కూల్‌కి. వాడంతట వాడు చక్కగా జాయిగా వచ్చేస్తాడు ఫ్రెండ్స్‌తో మాట్లాడుకుంటా. అంటే పిల్లల్లో స్వేచ్ఛ. ఎలా ఉండాలి సొసైటీలో, ఎలా బతకాలనేది తొందరగా నేర్చుకుంటారు. నిజంగా మీరెప్పుడైనా ఎళ్లి ఒకసారి గవర్నమెంట్ స్కూల్ చదివే పిల్లలకి, మన పిల్లలకి కంపేర్ చేయండి. చాలా తేడా ఉంటది. వాడు అమ్మా, నాన్నకి చాలా హెల్ప్ అవుతాడు. మనం ప్రతిదాన్ని తీసుకెళ్ళి మన పిల్లలకి అందించాల్సొస్తుంది. ఏంటంటే ప్రైవేట్ స్కూల్ పిల్లలు. ప్రతిదానికి వాడికి ఒక స్నాక్ బాక్సు, వాడికి వాటర్ బాటిలు ఇయన్నీ అనమాట. కాబట్టి మనం ప్రతిదీ కూడా స్పూన్ ఫీడింగ్ అంతా. కానీ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి అలా ఉండవు. తల్లిదండ్రులు నిజంగా గవర్నమెంట్ స్కూల్‌లో చదివే పిల్లలేంటో తెలుసా? ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయ కుటుంబాలు. ఏంటి వాళ్ళేదో పనులకు పోతూ ఉంటారు. అమ్మా, నాన్న ఎక్కడికో వెళ్ళిపోతారు. వాళ్ళంతట వాళ్ళు తింటారు. వాళ్ళంతట వాళ్ళు స్కూల్‌కెళ్ళిపోతారనమాట. బాధ్యత.
బాధ్యత వస్తది. సాయంత్రం అమ్మొచ్చేటప్పటికి చక్కగా ఇంట్లో పనంతా చేసి పెడుతది ఆడపిల్లయితే. మగపిల్లలైతే కూడా ఇంట్లో ఏమన్నా దొడ్లో ఏమన్నా గేదెలు అట్లా ఉంటే కూడా పనులన్నీ చేస్తారు వాళ్ళు. నిజంగా వాళ్ళకున్నంత పని వివరణ కానివ్వండి పిల్లలకి రానే రాదు. నేను తప్పు పట్టట్లేదండి. కానీ కంపేర్ చేసి చూడండి. ఎవ్వరు కూడా గవర్నమెంట్ స్కూల్‌లో చదివిన వాళ్ళని గాని, ఇప్పుడు చదువుతున్నారు అంటే నిజంగా డబ్బు లేకపోతేనే కొంచెం ఫైనాన్షియల్‌గా ప్రాబ్లమ్స్ ఉంటేనే గవర్నమెంట్ స్కూల్‌లో చదువుతారు. మీకు చేతనైతే ఏమన్నా మీ దగ్గర బాగా డబ్బుందంటే వాళ్ళకేమన్నా సాయం చేయండి. అంతేగాని ఈళ్ళు గవర్నమెంట్ స్కూలు, డబ్బా స్కూలు, ఇంకో లేబర్ స్కూలు ఇలా అనకండి. నిజంగా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే కొంతమంది ఈ మాటలన్నీ అనకుండా ఉంటారు కదా! అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మీ రజని.